ఓకే వ్యూయర్స్, వెల్కమ్ టు ఆర్కే ఎడ్యూటెక్. ఈరోజు మనం ఎక్సెల్లో సమ్ ఇఫ్ అనే ఫంక్షన్ ఎలా యూజ్ చేయాలనేది తెలుసుకుందాం. హౌ టు యూజ్ సమ్ ఇఫ్ ఫంక్షన్ ఇన్ ఎక్సెల్. సమ్ ఇఫ్ ఫంక్షన్ని ఎలా మనం యూజ్ చేయాలి. ఒక ఫస్ట్ షీట్ తీసుకుందాం. మనం ఇక్కడ సమ్ ఇఫ్ సంబంధించిన టేబుల్ ఒకటి మీకు ఇస్తాను. దాన్ని ఎలా అప్లై చేయాలో ఒకసారి చూడండి. ఇప్పుడు సమ్ ఇఫ్ అనేది సమ్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ నేను ఇక్కడ కొన్ని ప్రొడక్ట్స్ అనేవి ఫస్ట్ ఏ కాలంలో ఎంటర్ చేశాను. ఏ కాలంలో ప్రొడక్ట్స్ అండ్ బి కాలంలో వాటికి సంబంధించిన సేల్స్ అనేవి ఎంటర్ చేయడం కూడా జరిగింది. సో ప్రొడక్ట్స్లో మనం చూడండి కొన్ని డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఇస్తున్నాను. టీవీ, ఎల్సిడి, ఎల్ఈడి, ఎల్సిడి, అగైన్ మళ్ళీ టీవీ, అగైన్ టీవీ, ఎల్ఈడి అండ్ ఎల్సిడి. ఇలా మనకి ఒక ర్యాండమ్ వేలో ప్రొడక్ట్స్ అనేవి ఎంటర్ చేయడం జరిగింది. వీటికి ఒక ఆర్డర్ అంటూ ఉండదు, ఎలానే మనం ఎంటర్ చేసుకోవచ్చు. వాటికి సంబంధించిన డిఫరెంట్ సేల్ మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఈ ప్రొడక్ట్స్ ఎన్ని సేల్ అవుతున్నాయి అనేది ఒక సిస్టమేటిక్గా మీరు ఎంటర్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మీరేం సిరీస్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, మీకు ఎలా కావాలంటే అలా ఎంటర్ చేసుకోవచ్చు. ఇది ఓవరాల్గా ఈ ప్రొడక్ట్ సేల్స్ అండ్ టేబుల్. ఇప్పుడు ఇందులో ఏంటంటే సపోజ్ ఓన్లీ ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ టోటల్ టీవీ సేల్ అని నేను మీకు అడిగినప్పుడు ఎలాగ మీరు ఫైండ్ అవుట్ చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే టీవీ అనేది ప్రోడక్ట్ ఎక్కడన్నా రావచ్చు ఈ టేబుల్లో. సో అది ఫస్ట్లో ఉండొచ్చు, మిడిల్లో ఉండొచ్చు, లేకపోతే మధ్యన ఉండొచ్చు, ఇలా థౌజండ్స్ ఆఫ్ సేల్స్ ఉండొచ్చు, 1 lakh సేల్స్ ఉండొచ్చు. టీవీ అనే ఒక ప్రోడక్ట్ ఎన్నిసార్లైనా రిపీట్ అవ్వచ్చు. దానికి సంబంధించిన సేల్ కూడా మనకి ఇక్కడ ఆల్రెడీ ఎంటర్ అయి ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఒక పర్టికులర్ ప్రోడక్ట్ మనం సేల్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే, దాని సమ్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఇక్కడ సమ్ ఇఫ్ అనే ఫంక్షన్ ద్వారా మాత్రమే చేయగలం. నార్మల్ సమ్ చేస్తే అన్నీ సేల్ అన్నీ కలిపి టోటల్ వచ్చేస్తుంది. సో సమ్ ఇఫ్ ఫంక్షన్ ద్వారా సెలెక్టెడ్ ఐటమ్ని మనం సెపరేట్గా సమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, దీనికి వాడే ఫంక్షన్ సమ్ ఇఫ్. బ్రాకెట్ ఓపెన్ చేసి ఫస్ట్ మీరు తీసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ క్రైటీరియా, రేంజ్, సమ్ రేంజ్ అని 3 ఆప్షన్స్ అడుగుతుంది మనకి కింద. చూడండి ఇక్కడ కింద చూపిస్తుంది సమ్ ఇఫ్ రేంజ్, క్రైటీరియా అండ్ సమ్ రేంజ్ అని అడుగుతుంది. నేను ఫస్ట్ రేంజ్ అన్నప్పుడు ప్రొడక్ట్స్ రేంజ్ మాత్రం మనం ఇక్కడ తీసుకోవాలంటుంది. మన ప్రొడక్ట్స్ ఎక్కడ స్టార్ట్ అయ్యాయి? ఏలో 2nd నుంచి టీవీ స్టార్ట్ అయింది. ఏలో 8తో మనకి ప్రొడక్ట్స్ అనేవి క్లోజ్ అయిపోయాయి. సో A2 నుంచి A8 వరకు నేను ప్రొడక్ట్స్ రేంజ్ కింద తీసుకున్నాను. ఇక్కడ కామా తీసుకున్నాను. నెక్స్ట్ క్రైటీరియా ఏం తీసుకుంటారని ఇక్కడ అడుగుతుంది. క్రైటీరియా అంటే మనం ఏ ప్రోడక్ట్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం, సమ్ చేస్తున్నాం. దాన్ని మీరు టెక్స్ట్ కాబట్టి కొటేషన్లో తీసుకోండి. కొటేషన్స్లో మీరు డబుల్ కొటేషన్స్లో ఆ క్రైటీరియాకి సంబంధించిన ప్రోడక్ట్ని ఎంటర్ చేసి కామా పెట్టండి. నెక్స్ట్ సమ్ రేంజ్ అని ఒక సెపరేట్గా ఒక కింద అడుగుతుంది మనకి ఫంక్షన్ దగ్గర. సమ్ రేంజ్ అంటే వీటికి సంబంధించిన వాల్యూస్ ఏ కాలంలో ఉన్నాయనేది దాన్ని మనం సమ్ రేంజ్కి తీసుకుంటాం. సో మన స్టార్టింగ్ నెంబర్ B2 నుంచి ఇస్టు ఎండింగ్ మనకి B8 వరకు వచ్చాయి కాబట్టి B8 వరకు రేంజ్ కింద మనం సమ్ రేంజ్ కింద తీసుకోవాలి. ఇప్పుడు బ్రాకెట్లో వచ్చేసిన తర్వాత చూడండి, ఇక్కడతో ఫంక్షన్ అయిపోయింది. A2:A8 కామా కొటేషన్స్లో టీవీ కామా B2:B8 బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. ఇలా చేసి మీరు ఎంటర్ ప్రెస్ చేస్తే ఈ ఫార్ములా ఏం చేస్తుందంటే ఓన్లీ మీకు టీవీ సేల్ మాత్రం చూపిస్తుంది. చూడండి, ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. సో చూడండి 760 అని మనకి ఇక్కడ ఆన్సర్ చూపించింది. అది డిఫరెంట్గా ఉండడానికి బోల్డ్ పెట్టి కలర్ కూడా మీకు చేంజ్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ. సో 760 అనేది ఇది టీవీ సేల్. కావాలంటే మీరు కౌంట్ చేయండి. 100 ప్లస్ 450, 550 ప్లస్ 210, 550, 210, 560, 760 మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు ఎప్పుడైనా మీరు ఫ్యూచర్లో ఏదైనా వాల్యూ చేంజ్ చేసినా ఇది అప్డేట్ చేసుకుంటారు. సపోజ్ ఈ ఎల్సీడీని మీరు టీవీ కింద మార్చి ఎంటర్ ప్రెస్ చేసినా కూడా దీని వాల్యూ కూడా ఇది యాడ్ చేసుకుంటుంది అనమాట. ఈ విధంగా మనకి సమ్ ఇఫ్ అనేది యూజ్ అవుతుంది. సో హెవీ డేటా వచ్చినప్పుడు మనకి పర్టికులర్ ఏరియాని మనం సమ్ చేయాలనుకున్నప్పుడు ఈ సమ్ ఇఫ్ అనే ఫంక్షన్ మీరు యూజ్ చేసుకోవచ్చు. మీ ఫార్ములా బార్లో ఆ ఫంక్షన్ ఎలా రాశారు అనేది కూడా మీరు ఒకసారి మళ్ళీ రివిజన్ చేసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం సమ్ ఇఫ్ని యూజ్ చేస్తాం. సో ఓకే వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఆర్కే ఎడ్యూటెక్ లాగిన్ అది సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.